తిరుమలలో భక్తులకు అందించే ఆహారం స్థానికంగా హోటల్స్ లో దొరికే ఆహార పదార్థాలపై టీటీడీ ఫోకస్ పెట్టింది. అందులో భాగంగా తిరుమలలో ఉన్న హోటల్స్ లో తనిఖీలు చేపట్టారు అధికారులు. పలు హోటల్స్ లో ఫుడ్ సేఫ్టీ స్టాండర్డ్స్ పాటించడం లేదని గుర్తించారు. దాంతో ఈవో శ్యామలరావు సూచన మేరకు తనిఖీలు చేపట్టారు. కౌస్తభంలో ఏర్పాటు చేసిన హోటల్లో నాసిరకం ముడి సరుకులు, నిషేధిత రంగులు, నాణ్యత లేని కూరగాయలు వినియోగిస్తున్నారని తేల్చారు. బాలాజీ భవన్ హోటల్ను దారుణమైన రీతిలో నిర్వహిస్తున్నారని గుర్తించారు. రేషన్ బియ్యం, కల్తీ వస్తువులను వంటకు వినియోగిస్తున్నారని అధికారులు గుర్తించారు. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని అధికారులు తెలిపారు. అదేవిధంగా వాళ్ళు చేసేటటువంటి భోజనాల నాణ్యతపై టీటీడీ దృష్టి సారించింది. ఇప్పటి వరకు కూడా తిరుమలలో లేనటువంటి FSAI వాళ్ళ స్టాండర్డ్స్ అనుగుణంగా వాటిని అన్నింటి కూడా పరిశీలన జరపాలన్నటువంటి నిర్ణయం అయితే టీటీడీ ఈవో శ్యామలరావు తీసుకున్నారు. అందులో భాగంగా ఫుడ్ సేఫ్టీ ఆన్ వీల్స్ సంబంధించినటువంటి మొబైల్ ల్యాబ్ అని చెప్పుకోవచ్చు దీన్ని. సో చెప్పండి, ఎలాంటి తనిఖీలు నిర్వహించవచ్చు ఈ మొబైల్ వ్యాన్? నమో వెంకటేశాయ, అందరికీ నమస్కారం. ఇది ఫుడ్ సేఫ్టీ ఆన్ వీల్స్ అండి. ఇది ఫుడ్ సేఫ్టీ అథారిటీ ఆఫ్ ఇండియా న్యూఢిల్లీ వారు సమకూరుస్తూ ఉన్నారు. ఇది స్టేట్ గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్ MOUలో మన స్టేట్ గవర్నమెంట్కి ఇప్పుడు 4 తీసుకున్నాం. ఈ ఫైనాన్స్ ఇయర్లో ఇంకో 10 తీసుకుపోతున్నాం అండి. దీంతో ఉపయోగం ఏంటంటే మనం అనుమానాస్పదంగా ఉన్న వస్తువుల్ని మనం కలెక్ట్ చేసి ల్యాబ్కు పంపించి రిపోర్ట్ వచ్చేందుకు టైం అవుతా ఉంది. కాబట్టి మారుమూల ప్రాంతాలకు కూడా దీన్ని తీసుకొని వెళ్ళి దెన్ అండ్ దేర్ 80 రకాల టెస్టులు, ఫుడ్ కానీ, వాటర్ కానీ, ఏ రకమైన మిల్క్, ఇమీడియట్గా పసిపిల్లలు తాగే మిల్క్ కానీ, మిల్క్ స్కాన్ ఉంటుందండి. దీంట్లో ఇమీడియట్గా దాంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్ మొత్తం వచ్చేస్తాయండి. తర్వాత కలర్స్ వాడినా, మోనోసోడియం గ్లూటమేట్ వాడినా, ఏది వాడినా కానీ రకరకాల కల్తీలు కలుపుతూ ఉన్నారు. ఇప్పుడు 80 రకాల టెస్టులు చేసుకోవచ్చండి. వాటర్ అయితే మాత్రం కెమికల్ టెస్టులు మొత్తం ఇమీడియట్గా ఇచ్చేస్తారండి. ఈ వెహికల్లోనే ఎనలిస్ట్ ఉంటాడు, ల్యాబ్ టెక్నీషియన్ ఉంటాడు, డ్రైవర్ ఉంటాడండి. ఈ వెహికల్ని ఎక్కడికైనా మూవ్ చేయొచ్చు. దాంతోపాటు VVIP విజిట్స్, మెయిన్ ప్రైమ్ మినిస్టర్ కానీ, డిప్యూటీ ప్రైమ్ మినిస్టర్ కానీ, ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా కానీ, చీఫ్ మినిస్టర్ కానీ వచ్చినప్పుడు ఇమీడియట్గా ల్యాబ్ మా వస్తువులు తీసుకెళ్లి స్టాక్ తీసుకెళ్లి శాంపుల్ అనాలిసిస్ చేసే టైం లేకుండా ఈ వెహికల్తోనే ఇమీడియట్గా రిజల్ట్ ఇవ్వచ్చు. దీనివల్ల ఏంటంటే ఇమీడియట్గా పబ్లిక్కి నాట్ ఓన్లీ మన డ్యూటీ కాకుండా సెంట్రల్లో ఆపి ఎవరన్నా పబ్లిక్ అనాలిసిస్ వస్తువులు తెచ్చుకున్నా కానీ ఫ్రీ ఆఫ్ కాస్ట్లో మేము అనాలిసిస్ చేసి ఇచ్చేస్తామండి. ఇమీడియట్ దీంట్లో చేయాల్సిన అనాలిసిస్ చేయడానికి వీలైన వస్తువులు ఏదైనా పబ్లిక్ లో కూడా మారుమూల ప్రాంతాల్లో సంతలో జరుగుతూ ఉంటాయి. అక్కడ కూడా పెట్టి టెస్ట్ చేస్తూ ఉంటాం. ఇప్పటి వరకు కూడా ఫుడ్ సేఫ్టీ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా ఇక్కడ ఏర్పాటు చేయనటువంటి పరిస్థితి. ఇప్పుడు ఏ విధమైనటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇక్కడ ఏర్పాటు చేయబోతుంది? మా డిపార్ట్మెంట్ ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ని ఇక్కడ నోటిఫై చేశారండి. తిరుమల హిల్స్ అండ్ తిరుమల ఇన్స్టిట్యూషన్స్, తిరుమల అండ్ తిరుపతి ఇన్స్టిట్యూషన్స్ కి డెడికేటెడ్ ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ని కంప్లీట్ గా నోటిఫై చేయడం జరిగింది గవర్నమెంట్. ఇవాళ నుంచి ఈవో గారి అనుమతితో ఇవాళ నుంచి ఇంప్లిమెంట్ చేయడం మొదలు పెడుతున్నాం అండి. ఇంప్లిమెంటేషన్ అంటే లైసెన్సింగ్ వ్యవస్థ ఇంప్లిమెంట్ చేస్తున్నారా, తర్వాత కల్తీ వ్యవస్థ ఇలాంటి కల్తీలు చేస్తున్నారా, తర్వాత హైజీన్ కండిషన్స్ పాటిస్తున్నారా, యాజ్ పర్ FSSAI నామ్స్ ఏదైతే ఉన్నాయో అవన్నీ అబ్జర్వ్ చేయడం జరుగుతుందండి. నాట్ ఓన్లీ హోటల్స్, మిగతా ఏ ఆహార పదార్థాలు అమ్మేవి, తయారు చేసే కానీ, అమ్మేవి కానీ, డిస్ట్రిబ్యూట్ చేసే కానీ, ఏ ఉన్నా కానీ FSSAI యాక్ట్ అట్రాక్ట్ అయ్యే ఏ ఇన్స్టిట్యూషన్స్ అయినా కానీ ఇన్స్పెక్ట్ చేయడం జరుగుతుందండి. తిరుమలలో నాణ్యత ప్రమాణాలను పెంపొందించడంలో భాగంగా టీటీడీఓ తీసుకున్నటువంటి నిర్ణయానికి అనుగుణంగా ప్రస్తుతం ఫుడ్ స్టాండర్డ్స్ సంబంధించినటువంటి అధికారిని నోటిఫై చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఇవాల్టి రోజు నుంచి కూడా తిరుమలలో ఫుడ్ సేఫ్టీ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో తనిఖీలు ప్రారంభించబోతున్నారు. ఇది ఒక నిరంతరమైనటువంటి ప్రక్రియగా కూడా సాగించబోతున్నట్లుగా కూడా డైరెక్టర్ అయినటువంటి పూర్ణచంద్రరావు గారు పేర్కొంటున్నారు. ఇది ప్రస్తుతం తిరుమలలో జరుగుతున్నటువంటి తాజా పరిణామాలు. కెమెరా పర్సన్ శ్రావంత్ మోహన్ ప్రసాద్, NTV తిరుమల నుంచి.